పెళ్ళైన తర్వాత కొన్ని మారాను కదా, అదే గిఫ్ట్లు, ఆ, ఆ, ఆ. సర్ప్రైజ్లు. ఓకే. సో అందులో భాగంగా ఎప్పుడు మదర్ పుట్టినరోజు అప్పుడు కానీ, అంటే హ్యాపీ బర్త్డే అని కానీ, లేదా హ్యాపీ మదర్స్ డే అని కానీ, ఇలాంటి విష్ చేసి నాకు గుర్తులేదు బేసిక్గా. ఓకే. అంటే మేబీ అది అదే సింగిల్ చైల్డ్ అయితే అలా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో. హ్మ్, హ్మ్. మేబీ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళిద్దరు అనుకుని ఆ. ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఒక షేరింగ్ ఉంటుంది. హ్మ్, హ్మ్. సింగిల్గా ఉండేసరికి అలాంటివి నా విషయంలో అయితే తక్కువ. అంటే ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళి విష్ చేసి హ్యాపీ మదర్స్ డే అని చెప్తే అది నాకే కొత్తగా అనిపిస్తుంది. ఆ. అలవాటు లేని పని. అది అబ్బాయిలకే కొత్త అది. ఆ. చెప్పలేం మనం ఎక్కువ అట్లాంటివి. సో ఇప్పుడు అలాంటిది నేను మా అబ్బాయిని మీ అమ్మకి వెళ్ళి హ్యాపీ మదర్స్ డే అని చెప్తే వాడు ఎందుకు చెప్తాడు, చెప్పడు కదా. ఆ. సో అది ముందు మనం చేసి చూపించాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇలా చేయటం అనేది నథింగ్ రాంగ్, ఇట్స్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫీలింగ్ ఆర్ యువర్ లవ్ ఆన్ ద అదర్ పర్సన్ అని చెప్పడానికి. సో కొన్ని అదే నేను నేర్చుకోవటమే. అండ్ ఎంబీఏ వరకు చదివారంటే చాలా మంది ఫ్రెండ్స్ తో ట్రావెల్ అయి ఉంటారు కదా, క్లాసెస్ లో కానీ కాలేజ్ లో కానీ చూస్తుంటారు కదా, వాళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అవుతుంటారు ఈ రోజు మిమ్మల్ని చూసి? వాళ్ళు కమెంట్ చేస్తారు మీరు ఏం చెప్పుకుంటే. ఈ రోజుకి కొంతమంది ఫ్రెండ్స్ యుఎస్ నుంచి, యుఎస్లో సెటిల్ అయిన వాళ్ళు వచ్చినప్పుడు మా మదర్ అంటుంటారు, మీరయ్యా యుఎస్లో సెటిల్ అయ్యారు బాగున్నారు. ఇది ఇప్పుడు కూడా మదర్ కి ఆ బాధ ఉంది. ఏదో ఉంటది లోపల. అన్ని టూర్లు తీసుకెళ్లారు కదా. అయినా సరే ఆ. సో మీరు చూడండి అలా అంటే వాళ్ళు అంటారు, మాదేముందంటే ఐటీ జాబ్లు, మా ప్రపంచం వేరు, మా గోల్ వేరు, కానీ వీడు అలా కాదు కదా, వాడికి ఒక రికగ్నిషన్ ఉంది, వెళ్తే గుర్తుపడతారు, ఫోటోలు అడుగుతారు, వాడికి నచ్చింది చేస్తాడు అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్తారు.